ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదుని అభయప్రదానం. చిన్న అహోబిలంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. సింహాచలం క్షేత్రంలో మహాసుదర్శన నారసింహ యాగం. అప్పన్న సన్నిధిలో విశేష కైంకర్యం. ఏప్రిల్ 5వ తేదీ నుండి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ జేఈఓ. మోహిని అలంకారంలో ఖాద్రి లక్ష్మీ నృసింహుని అద్భుత కటాక్షం. కడప జిల్లాలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి దివ్య రథోత్సవం. నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో సర్వాలంకార భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడవీధుల్లో గరుడోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా కొనసాగుతోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ మహాక్రతువులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను ప్రత్యేక అలంకరణలతో యాగమండపంలో వేంచేపు చేశారు. అర్చకులు, ఋత్వికులు వైదిక పూజల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుండి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో బుధవారం సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఎంతో ప్రాచీన చరిత్రను సంతరించుకుని భక్తజనుల భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంతుల వారు ప్రతిష్ఠించిన దివ్యాలయంగా విఖ్యాతి చెందిన ఈ ఆలయం తదనంతర కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 17 నుండి 19 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం బుధవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి జరిగే వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. ఆలయ వైభవానికి, ప్రాభవానికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే
ఆలయ ప్రాంగణంలో భక్తులు రామకోటిని లిఖించే విధంగా రామకోటి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగే సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీ కోదండరామస్వామి వారికి నిర్వహించే తెప్పోత్సవాలకు రామచంద్ర పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులందరూ వీక్షించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు చక్రవర్తి గోవిందరాజన్, శాంతి, నాగరత్న, బీజీఓ బాలిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మోహిని అలంకరణలో ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్యంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో జగన్మోహినిగా అలంకరించి పల్లకిపై ఆసనం చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి మోహిని రూపంలో పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో, జగన్మోహనాకార, జగన్మోహనాకార. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని విశేష అలంకరణలతో రథంపై ఆసనం చేశారు. ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు భక్తుల జయ జయ ధ్వనులు సంబరాల నడుమ స్వామివారికి రథోత్సవ సేవను రమణీయంగా నిర్వహించారు. హరి సేవ ఒకటే అనంతము, హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొదవే లేదు. హరి సేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదే లేదు. హరి సేవ ఒకటే అనంతము. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఈ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయిలో విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహిస్తూ వారి ప్రతిభా పాటవాలను వెలికితీస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు ప్రతిభ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రతిభ ఉత్సవాలను ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. యువాస్యాత్ సాధుయువాధ్యాయక, ఇది ఉపనిషత్ వాక్యం. సమస్త భారతదేశం, సమాజం, విశ్వం కూడా యువశక్తి మీద ఆధారపడి ఉంది. ఈ యువశక్తిని ప్రోత్సహించడానికి మేము 14 సంవత్సరాల క్రితం ఈ యువ సమ్మేళనం ఏర్పాటు చేశాం. యువకుల్లో ఉండేటువంటి ప్రతిభని అందరికీ చూపించినట్లయితే హితోభివృద్ధిగా ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఇది ఆరంభించాం. ఆ తర్వాత మాది విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఆ విశ్వవిద్యాలయంలో ఇది 2వ యువ మహోత్సవం.
ఈ సంవత్సరంలో 22 సంస్థలకి మేము ఆహ్వానాలు పంపించాం. వారందరూ కూడా వచ్చారు. సుమారు 400 మంది విద్యార్థులు విద్యా విషయాలే కాకుండా శైక్షిక విషయాలతో పాటు క్రీడా స్పర్ధలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీటన్నింటిలోనూ కూడా ఉత్సాహంగా పాల్పంచుకునేటువంటి విద్యార్థులు ఎందరెందరో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరి యొక్క ప్రతిభా విశేషాలను మనం అంతా చూద్దాం. తప్పకుండా ఇది విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైన శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో సనాతన వేదాంత విజ్ఞాన సభలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు సమావేశ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆది దంపతుల సుందరమూర్తులను విశేష అలంకరణలో కళ్యాణ వేదికపై ఆశీనులను చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలో వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై ఆసీనులను చేసి ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించి సకల దేవతలకు వీడ్కోలు పలికారు. ఆపై యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి మూలమూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి,
ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీమన్నారాయణుడి పంచగరుడ సేవలతో పరవశించింది. గయా కుంభ ఉత్సవాలను పురస్కరించుకుని ఏకకాలంలో శ్రీమన్నారాయణుడి వివిధ రూపాల మూర్తులకు పంచగరుడ సేవలను విశేషంగా నిర్వహించారు. అర్చకులు పంచగరుడ సేవలో కటాక్షించిన శ్రీమన్నారాయణుడికి అర్చనలు శ్రద్ధగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో నారాయణుడి పంచగరుడోత్సవంలో పాల్పంచుకుని స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. సుందర స్వరూపుడు గూడూరు వాసుల భక్తుల ఆరాధ్య దైవం శ్రీ అలగనాథ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధిలో స్వామివారి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. రామ భక్తిని చాటుతూ నిరంతరం భక్తిలో మునిగే హనుమంతుని నామస్మరణ ఎక్కడ వినిపిస్తే అక్కడ అన్నీ శుభాలే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 108 పర్యాయాలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పారాయణంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలో వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో అర్చకులు స్వామివారికి అశ్వవాహన సేవను నేత్రపరంగా నిర్వహించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఒంగోలులోని పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోదారంగనాథుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఆగమోక్తంగా క్రతువులు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చిన్నగూడ గ్రామంలోని ప్రతాపగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో విరాజిల్లుతోంది. ఈ సందర్భంగా స్వామివారి వార్షిక తిరుకళ్యాణం మంగళకరంగా జరిగింది. రాజ్యలక్ష్మి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి ఉపచారాదులతో సేవించారు. అనంతరం వైభవపేతంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో హోమం, గ్రామోత్సవం వేడుకగా జరిగాయి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాగ మండపంలో అర్చకులు ప్రత్యేకంగా హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని తంగళ్లమూడి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పుష్పయాగం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు పలు రకాల పుష్పాలతో వర్ణశోభితంగా పుష్పయాగ క్రతువును పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనం చేసిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో శాస్త్రోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో అమ్మవారి చిన్న తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి అఖండ దీపారాధన చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 64,097 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,453 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.